ఈ మూడో వచనములో ఇక్కడ మనకి ఏమని అర్థమవుతుంది అని అంటే, ఈ స్త్రీతో ఈ రెండో వచనము ఈ స్త్రీ ఆయనను అడిగింది కదా, అయ్యా ఇదిగో నేను నీ తలుపునే తట్టాను, అయ్యా నీ గుమ్మమునే నేను తట్టాను, ఇదిగో నీ మందిరమునే నేను తట్టాను, నీ దగ్గరకు వచ్చి నేను అడుగుచున్నాను. ఏమని అడుగుచున్నాను? ఇదిగో అప్పులు వాడు వచ్చి నా బిడ్డలను తీసుకుపోతానంటున్నాడు. ఇప్పుడు నాకు సహాయం చేయగలిగిన వాడు ఎవరయ్యా? నా అప్పులను తీర్చేవాడు ఎవరయ్యా? నా కష్టమును తీర్చేవాడు ఎవరయ్యా? నా బాధలను తీర్చేవాడు ఎవరయ్యా? నా కష్టములను, నా బాధలను నువ్వు మాత్రమే తీర్చగలవు, నాకు నువ్వు సహాయం చేయి. ఎవరిని అడుగుతుంది ఈమె? దైవజనుడిని అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? దేవుడిని అడుగుతుంది. దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఇంటి తలుపులను తట్టి దేవుడిని అడుగుతుంది, దైవజనుడిని అడుగుతుంది. అయ్యా నా పక్షాన నువ్వు ప్రార్థన చేయి, నాకు సహాయం వచ్చునాగున నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజుల్లో దైవజనుడిని అడగటంలో తప్పే లేదు. ప్రతి వారము దేవుని బిడ్డలు దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోవటం ఇంకా మంచిది. అసలు దైవజనుడు మీ తలల మీద చేతులుంచి ఆయన మీ మీద అభిషేకాన్ని, తన దేవుని శక్తిని విడుదల చేస్తున్నప్పుడు ఆ వారమంతా అది మీ వెంటే ఉంటుంది. దైవజనుని నీ కష్టాలలో, నీ బాధల్లో దైవజనుడికి చెప్పుకోవాలి. అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, నా కోసం ప్రార్థన చేయి. నీ పక్షముగా, నా పక్షముగా ప్రార్థన చేసే ఒక ప్రధాన కాపరి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సేవకుడు, మనకు సేవ చేయటానికి వచ్చాడు. మనమందరము ఆయనకు ప్రార్థన చేయాలి. భౌతికంగా దేవుడు మీ కొరకు ఒక కాపరిని నియమించినప్పుడు ఈ కాపరికి మీ కష్టమును తెలియజేయటంలో తప్పే. దేవునికి ప్రార్థన చేయాలి. దైవజనుడిని కూడా అయ్యా నా నిమిత్తము ప్రార్థన చేయని దైవజనుడిని కూడా దేవుణ్ణి అడగాలి. అయ్యా నా కష్టంలో నాకు విడుదల ఇవ్వు, నా బాధలో నాకు విడుదలనివ్వు, నాకు ఈ సహాయం చేయి, ఆ సహాయం చేయని దేవుడిని అడగాలి. దైవజనుని కూడా అయ్యా నా నిమిత్తము ప్రార్థన చేయని అడగాలి. ఈ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? అయ్యా దేవుడిని అడుగుతుంది, దైవజనుణ్ణి నాకు సహాయం చేయని అడుగుతుంది. మూడో వచనం మనం చదువుకున్నాం కదా. ఈ మూడో వచనంలో దైవజనుడు ఏమన్నాడు? అమ్మా నువ్వు ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళి, నీ ఊరందరి ఇళ్ళకు వెళ్ళి నువ్వు ఎన్ని కుండలను సమకూర్చుకుంటావో, ఎన్ని కుండలను సమకూర్చుకుంటావో సమకూర్చుకో. ఈమె వెళ్ళింది, ఇంటింటికి వెళ్తుంది.